Day 3 in Paris. మనం వచ్చి 3 రోజులు అయిపోయింది. ఈఫిల్ టవర్ చూడకపోతే ఎలా అని చెప్పి మనం బ్రో ఈఫిల్ టవర్ దగ్గర తీసుకెళ్తున్నాడు. బ్రో పేరు కిషోర్. ఓకే, ఈఫిల్ టవర్ చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ మేము ఉండే దగ్గర నుంచి ఈఫిల్ టవర్కి ఎలా వెళ్ళాలి అనేది మొత్తం చూపిస్తాను నేను. ప్యారిస్లో మేము ఫస్ట్ ఎక్కడ ఉన్నామండి, సెయింట్ గ్రాటిన్. కానీ ఇప్పుడు అక్కడ ఉండట్లేదు. వీఆర్ గోయింగ్ టు షిఫ్ట్ ద హౌస్. లైఫ్లో ప్రోగ్రెస్ ఉండాలి కదా మా, అందుకే హౌస్ కూడా చేంజ్ అవుతుంది. మన వాళ్ళు ట్రైన్ వచ్చింది పరిగెడుతున్నారు. ఫ్లాగ్ కూడా చేయట్లేదు అదోలో. ఇది స్టేషన్ అనమాట. ట్రైన్స్ వస్తే అక్కడ కార్డు పెట్టి లోపలికి వెళ్ళాలి. రౌడ్గా పరిగెత్తుకుని తీసుకొచ్చి మన బ్రో రాంగ్ ట్రైన్ ఎక్కించాడు. ఇప్పుడు దానివల్ల ఇంకో 2 కిలోమీటర్లు 2 గంటలు ఎక్స్ట్రా ట్రావెల్ చేసి వస్తుంది. వీళ్ళిద్దరు ఎంజాయ్ చేస్తున్నారు ట్రావెల్ చేయడాన్ని. జగన్ మామయ్య. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే ఐఫిల్ టవర్కి ఎలా వెళ్ళాలి. మాకు తెలుసు ఐఫిల్ టవర్ చూడకుండా ప్యారిస్లో ఉండడం అంటే బిర్యానీ తినకుండా హైదరాబాద్లో ఉండడం లాంటిది. సో మేము ఉండే ఏరియా నుండి ఐఫిల్ టవర్కి ఎలా వెళ్ళాలంటే చామ్ దే మార్స్ టూర్ ఐఫిల్ అనే ఒక స్టేషన్ ఉంటుంది. ఫస్ట్ ఆ స్టేషన్కి వెళ్ళాలి. అది ఆర్ఆర్సీ ట్రైన్ ఎక్కితే వెళ్ళిపోతాం అనమాట. సో ఇది ఏంటంటే ఇది ఒక లోకల్ ట్రైన్ లాంటిది ప్యారిస్లో. ఇక్కడ ట్రైన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ప్యారిస్లో ఆర్ఆర్ ట్రైన్స్ ABCDE ఉంటాయి. ఇది ఆల్ఫాబెట్స్ చెప్తున్నాం అనుకుంటున్నారేమో, కానీ ఇవి ఆర్ఆర్ ట్రైన్స్. సో లక్కీగా మా హౌస్ నుంచి RRC సరిపోతుంది అనమాట. డైరెక్ట్గా చామ్ దే మార్స్కి వెళ్ళిపోతాం. సో కొన్ని ఏరియాస్ నుంచి అయితే 1 or 2 ట్రైన్స్ మెట్రోస్ మారాల్సి వస్తుంది అనమాట. ఆ క్యాలిక్యులేషన్స్ తెలుసుకోవడం ఒక IIT JEE మీన్స్ లాంటిది. సో ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చాలా బాగుంటుంది. ఇది RATP ఆపరేట్ చేస్తుంది. వీటిలో ట్రావెల్ చేయాలంటే టికెట్ కూడా తీసుకోవచ్చు. బట్ కింగ్ లెవెల్లో ట్రావెల్ చేయాలంటే నావిగో పాస్ తీసుకోవాలి. అది మంత్లీ, వీక్లీ ఆర్ ఎవ్రీ పర్ డే రీఛార్జ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్కి అయితే స్పెషల్ ప్యాకేజ్ కూడా ఉంటుంది. అన్లిమిటెడ్ ట్రావెల్, అన్లిమిటెడ్ ఫన్. ఇన్సైడ్ ప్యారిస్, అవుట్ సైడ్ ప్యారిస్ ఎంత ట్రావెల్ చేస్తే అంత చూడొచ్చు. ఇవే మేము చెప్పిన ట్రైన్స్ మామ. RATP అండర్ ద కాంటాక్ట్ ఆఫ్ ఫ్రాన్స్ మొబిలిటీస్లో ఆపరేట్ చేస్తారు ఈ ట్రైన్స్ని. లోకల్ ట్రైన్స్ అంటారు. సో ఫైనల్లీ చామ్ దే మార్స్ టూర్ ఐఫిల్ అనే స్టేషన్కి రీచ్ అయిపోయాం. ఇప్పుడు నడుచుకుంటూ స్టేషన్ బయట ఉన్న లొకేషన్కి వెళ్ళాలి. A few inches later. టవర్ చూస్తే నీకు ఎలా అనిపిస్తుంది? I felt like it's too normal. అసలు ఎందుకు దీనికి ఇంత హైప్ ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు ఇంకా. బట్ ఇట్స్ టూ నార్మల్. జస్ట్ మన ఇండియాలో నార్మల్ ఒక పెద్ద టవర్ ఎలా ఉండిద్దో అలా ఉంది. అసలు నాకేం పెద్దగా ఎంతూజియాజం అనేది రాలేదు. ప్యారిస్లో రిక్షా మామ ఇది. ప్యారిస్లో కూడా రిక్షాలు పడతారు మనలాగా. ఐఫిల్ టవర్ దగ్గర కనిపించింది. ఇప్పుడు ఒక సైడ్ చూడడం అయిపోయింది ఐఫిల్ టవర్. ఇప్పుడు ఇంకో సైడ్ వెళ్తాక రోడ్డు దాటాలి. అటు సైడ్ వెళ్తేనే బాగా కనపడిద్ది అనమాట. ఇది ఒక క్రూజ్ ఉంది, బాగుంది హోటల్లాగా. సో ఇక్కడ నుంచి రోడ్ అవతల నుంచి ఐఫిల్ వ్యూ ఎలా ఉంది. చుట్టుపక్కల కలర్స్ బాగున్నాయి ఈఫిల్ టవర్ దగ్గర. అందుకని మన వాళ్ళు ఫోటో షూట్ పెట్టారనమాట. అరే ప్యారిస్కి వచ్చావు, ఈఫిల్ టవర్ ఎలా ఉంది చెప్పు. ఈఫిల్ టవర్ వచ్చాము. మన దగ్గర సెల్ టవర్ ఉంటుంది. సెల్ టవర్ ఇంకా నీట్గా ఉంటుంది, రంగులుగా. ఏదో ఒక రంగు గారు ఒక లిఫ్ట్ ఇది ఈఫిల్ టవర్ అయిపోయింది. యాక్చువల్గా ఇది ఇంత పెద్ద ఎలివేషన్ అవడానికి అయితే అంత సినిమా ఏం లేదు. వీళ్ళు ఎలివేషన్ ఇచ్చుకొని వీళ్ళు హైప్ ఇచ్చుకొని మొత్తాన్ని హైప్ చేశారు కంట్రీని. మనం బొగ్గైపోయాము. ఐఫిల్ టవర్ గురించి చాలా అంటున్నారు అన్న డిసప్పాయింట్ అయిపోకండి మామ. చాలా బాగుంటుంది నైట్ టైము. నైట్ వ్యూ మాత్రం మిస్ అవ్వకండి. సగం సిటీ కరెంట్ అంతా ఐఫిల్ టవర్కే వాడుతున్నారు అనిపించి అంత బ్రైట్గా కలర్ఫుల్గా ఉంటుంది. అసలు మిస్ అవ్వకండి. ఇప్పుడు దీని హిస్టరీ విషయానికి వస్తే 1989లో ఫ్రెంచ్ రెవల్యూషన్ యొక్క 100th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నారు మామ ప్యారిస్లో.
సో అప్పుడు ఒక వరల్డ్ ఫేర్ జరిగింది. సో ఆ వరల్డ్ ఫేర్లో ఫ్రెంచ్ గవర్నమెంట్కి ఒక పెద్ద మాన్యుమెంట్కి అవసరం పడింది దాన్ని షోకేస్ చేసుకోవడానికి, ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్ని. సో అప్పుడు గుస్తావ్ ఐఫెల్ అనే ఒక ఇంజనీర్ దీన్ని డిజైన్ చేశారనమాట. సో అందుకే దీనికి ఐఫెల్ టవర్ అని పేరు పెట్టారు. బట్ హియర్ ఇస్ అ క్రేజీ పార్ట్ మామ, ఇది కట్టినప్పుడు చాలా మంది దీన్ని హేట్ చేశారు. ఎందుకంటే ప్యారిస్లో ఉన్న చాలా మంది కళాకారులు, రచయితలు ఇది సిటీ అందాన్ని పాడు చేస్తుందని అనుకున్నారు. బట్ ఓవర్ టైమ్ ఇట్ బికేమ్ ద మోస్ట్ లవ్డ్ ల్యాండ్ మార్క్ ఇన్ ద వరల్డ్. బట్ ఇనిషియల్లీ దీన్ని 20 years తర్వాత డిస్మాంటిల్ చేద్దాం అనుకున్నారు. కానీ రేడియో సిగ్నల్స్ కోసం చాలా బ్యూటిఫుల్ అవుతుందని గుర్తించి దాన్ని అలాగే ఉంచేశారు. అండ్ నౌ ఇట్స్ ద మోస్ట్ విజిటెడ్ పెయిడ్ మాన్యుమెంట్ ఇన్ ద వరల్డ్. సో దీని డైమెన్షన్స్ గురించి వస్తే ఇది 330 మీటర్ల పొడవు ఉంటుంది. దీనికి 3 floorలు ఉంటాయి మామ. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి గ్లాస్ వాక్వే ఉంటుంది అనమాట, గ్లాస్ మీద నడవచ్చు, సూపర్ ఉంటుంది వ్యూ చూడడానికి. అండ్ సెకండ్ ఫ్లోర్లో వ్యూ బాగుంటుంది. అండ్ థర్డ్ ఫ్లోర్లో అయితే మొత్తం ప్యారిస్ సిటీ మొత్తం ఒక డ్రీమ్ ల్యాండ్లా కనిపిస్తుంది మామ. దీనికి పైకి వెళ్ళాలంటే టికెట్స్ వచ్చేసి అడల్ట్కి అయితే 36 euros, యూత్ అంటే 12 to 24 years వాళ్ళకి 18 euros, చిల్డ్రన్కి 9 euros, విజిటర్స్ విత్ డిజబిలిటీస్కి 9 euros, చిల్డ్రన్ అండర్ 4 years అయితే ఫ్రీ మామ. ఈఫిల్ టవర్ దగ్గర ఏంది ఇది? కనీసం గుడ్ల కూడా పెట్టట్లేదు వాళ్ళకి. ఫ్రెంచ్ గవర్నమెంట్ రిచ్ అంటారు. ఈఫిల్ టవర్ చూద్దాం వస్తే ఏం టవర్ చూడాల్సి వస్తుంది. అక్కడ దూరంగా ఏదో అందంగా ఉంది మామ, పద చూద్దాం, పద పద. మన బ్రో వ్యూ ఇంకా బాగుంటుంది, దూరంగా వెళ్దాం రండి అని చెప్పి మెట్లు ఎక్కుతున్నాడు. గత పావుగంట నుండి మెట్లు ఎక్కుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఐఫిల్ టవర్ ట్రిప్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోకి అంతే మా ప్యారిస్ ఐఫెల్ టూర్ ట్రిప్ అయిపోయింది. అది పగలు, కానీ నైట్ టైం అంతకుముందు వీడియోలో చెప్పినట్టు చాలా బాగుంటుంది మావ. లైటింగ్స్తో కలకలలాడిపోద్ది. ఐఫిల్ టవర్ మీద లైట్లు బ్లింక్ అవుతాయి ఎవ్రీ 1 hourకి. ఆ వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది, అది మాత్రం ఎవరు మిస్ అవ్వకూడదు. ప్యారిస్ సిటీని 2 భాగాలుగా చేసే సీన్ రివర్ మీద బోట్ రైడ్ చేసాము. అక్కడ ప్యారిస్ సిటీ నైట్ ఎలా ఉండిద్ది, ఐఫిల్ టవర్ ఎలా బ్లింక్ అయితే మొత్తం చూపిస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్ అభియాన్తో.